ఇవాళ మనం హ్యావ్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్ అంటే అర్థం కలిగి ఉండడం, హ్యాజ్ అంటే అర్థం కలిగి ఉన్నది లేదా కలిగి ఉన్నాడు, హ్యాడ్ అంటే అర్థం కలిగి ఉండడమే పాస్ట్లో. సో చూద్దాం హ్యావ్ యొక్క రూపాలు ఏవి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేవి ఏంటి అంటే హ్యావ్ యొక్క రూపాలు. హ్యావ్ బేస్ ఫామ్ అనుకుంటే ఈ హ్యావ్కున్న 3 రూపాలు. ఇప్పుడు ఎక్కడెక్కడ దేనికి ఏది వాడాలో చెప్తాను. ఐ, యు, దే, వి ప్లూరల్ అన్నిటికీ ఏం వాడాలంటే హ్యావ్ వాడాలి. ఐ, ఇక్కడ ఒక డౌట్, ఐ సింగులర్ కదా సార్, ఐ అంటే నేను కదా, ఐ అంటే నేను ఒకటినే కదా, మరి ప్లూరల్ కింద ఎందుకు రాస్తున్నారంటే ఐ ప్లూరల్ కాకపోయినా ఐకి ఎప్పుడు హ్యావ్ వాడాలి. ఓకే, అంటే యు ఇది సిచ్యుయేషన్ బట్టి సింగులర్ ప్లూరల్ అవుతుంది. ఎలా అంటే ఫ్రెండ్ని అడిగేటప్పుడు హౌ ఆర్ యూ అంటే నువ్వు ఎలా ఉన్నావు అని, అదే సార్ని ఎవరినైనా అడిగేటప్పుడు హౌ ఆర్ యూ సార్ అంటే మీరు ఎలా ఉన్నారు అని. సో బేసిక్గా యూ ప్లూరల్ కిందే తీసుకొని హ్యావ్ వాడతాం. నెక్స్ట్ మిగిలింది హీ, షీ, ఇట్ లేదా ఏదైనా నేమ్. శేఖర్ అనుకుందాం, శేఖర్. ఏదైనా ఒక సింగులర్ నేమ్ తీసుకుంటే రాణి, ఇలా ఏదో ఒక సింగులర్ నేమ్ తీసుకుంటే హ్యాస్. రిమెంబర్ దిస్. ఇది ప్రజెంట్లో. ఓకే చూడండి, ప్లూరల్కి హ్యావ్, సింగులర్కి హ్యాజ్ ప్రజెంట్ టెన్స్లో అయితే. ఓకే, మరి హ్యాడ్ ఎప్పుడు అంటే పాస్ట్ టెన్స్లో. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే వీటిలన్నిటికి హ్యాడ్ వాడేస్తారు, వాటిలన్నిటికి హ్యాడ్ వాడేస్తారు. దాన్ని ఇంకొకసారి చూడండి, ఎగ్జాంపుల్స్ చెప్తాను. సపోజ్ ఐ డాష్ ఎ పెన్. ఐ డాష్ ఎ పెన్. ఇక్కడ మీకు హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఏది వస్తుంది అనుకుంటున్నారు? ఐ సింగులర్ కదా, సింగులర్కి హ్యాజ్ కదా. నో, రాంగ్. ఐ హ్యావ్ ఎ పెన్. ఐకి ఎప్పుడు హ్యావ్ వాడాలి. దెన్ షీ డాష్ 2 kids. She dash 2 kids. She has 2 kids అనాలి. అంటే ఆమె 2 పిల్లల్ని కలిగి ఉన్నది, సింగులర్. నెక్స్ట్ we dash a బంగ్లా. మాకు పెద్ద బంగ్లా ఉంది. we have బంగ్లా. we have a బంగ్లా. ఎందుకు? వి ప్లూరల్ కాబట్టి. దెన్ ఐ, యు చూద్దాం. యు డాష్ నైస్ వాయిస్. యు హ్యావ్ నైస్ వాయిస్. మీకు నైస్ వాయిస్ ఉంది. సో ఈ విధంగా హ్యావ్, హ్యాజ్. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. శేఖర్ డాష్ గుడ్ వైఫ్. అతనికి మంచి భార్య ఉంది. శేఖర్ హ్యాస్ ఎ గుడ్ వైఫ్. అతనికి ఒక మంచి భార్య ఉంది. ఈ విధంగా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో సింగులర్కి అయితే ప్రజెంట్లో గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ టెన్స్లో హ్యాజ్, హ్యావ్. సింగులర్కి హ్యాజ్, ప్లూరల్కి హ్యావ్. ఓకే, మరి పాస్ట్లో అన్నిటికీ హ్యాడ్. అది ఏదైనా సరే హ్యాడ్. అసలు హ్యాడ్ అంటే అర్థం ఏంటంటే అప్పుడు ఉండింది ఇప్పుడు లేదని అర్థం. ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే రవి డాష్ 2 cars. రవి హ్యాడ్ 2 cars. అంటే ఆయనకు ఒకప్పుడు 2 cars ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ ఇయర్ పెట్టచ్చు, తప్పులేదు. రవి హ్యాడ్ 2 cars లాస్ట్ ఇయర్. అతనికి పోయిన సంవత్సరం 2 కార్లు ఉన్నాయి, అంటే ఇప్పుడు లేవు. ఒకవేళ లాస్ట్ ఇయర్ పెట్టకపోయినా కరెక్టే, ఎందుకంటే హ్యాడ్ ఉందంటే ఒకప్పుడు ఉన్నాయని అర్థం. ఓకే, సో ఏదైనా సరే సబ్జెక్ట్ తీసుకోండి. ఐ డాష్
ఏ ఫోన్. ఐ హ్యాడ్ ఏ ఫోన్. నాకు ఒకప్పుడు ఫోన్ ఉండింది, ఇప్పుడు లేదు. లేదు. ఏదన్నా సింగులర్ నౌన్ తీసుకున్నాం, వి తీసుకున్నాం. వి డాష్ గుడ్ టైమ్ ఇన్ దట్ పార్టీ. We had a good time. We had a good time in that party. ఆ పార్టీలో అప్పుడు జరిగింది, ఇప్పుడు లేదు. ఆ పార్టీలో మాకు మంచి టైం బాగుండింది అప్పుడు, అంటే బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ విధంగా ఒకప్పుడు పాస్ట్ గురించి చెప్పేదానికి మాత్రమే హ్యాడ్ వాడాలి, ప్రజెంట్లో మాత్రం హ్యాజ్ హ్యావ్లు వాడాలి. సింగులర్కి హ్యాజ్, ప్లూరల్కి హ్యావ్. సో ఇప్పటి వరకు మీకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని హ్యావ్లు ఎలా వాడాలంటే చాలా టైప్స్ ఉన్నాయి, చెప్తాను. ఇప్పటి వరకు నేను ఏం చెప్పానంటే ఓనర్షిప్ గురించి చెప్పాను. ఓనర్షిప్ లేదా పొసెషన్ అంటారు. సో ఓనర్షిప్ గురించి చెప్పారు. ఓనర్షిప్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్, షీ డాష్ 2 brothers. అక్కడ వాళ్ళకి ఆ ఓనర్ అంటే కాదు, ఆమె కలిగి ఉంది, పొసెషన్ అనమాట. సో ఓనర్షిప్, ఓన్ చేసుకోవడం. షీ హ్యాస్ 2 brothers. I dash a pen. I have a pen. ఈ విధంగా ఓనర్షిప్కి వాడతారు మోస్ట్లీ, పొసెషన్కి. దెన్ అంటే ఈనెస్కి వాడతారు, వీటికి వాడతారు అని చెప్తాను. సో ఓనర్షిప్. అండ్ దెన్ హెల్పింగ్ వెర్బ్గా, మెయిన్ హెల్పింగ్ వెర్బ్గా వాడతారు. ఎలా అంటే ఐ డాష్ ఫినిష్డ్ జస్ట్ నౌ. అంటే హ్యావ్ హ్యాజ్ ఎప్పుడు వాడాలంటే ఒక పని అప్పుడే పూర్తయితే ప్రజెంట్లో దానికి హ్యావ్ హ్యాజ్ వాడాలి. ఐ హ్యావ్ ఫినిష్డ్ జస్ట్ నౌ. ఏం ఫినిష్ చేసావో, ఐ హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్. ఓకే, ఈ విధంగా. లేదు, షీ లేదా ఏదో ఒక పేరు, శ్యామ్ డాష్ completed the task. Sam has completed the task. సో ఈ విధంగా ఏదైనా సరే, ఒకటి ఓనర్షిప్కి, 2 మెయిన్ యూసేజెస్ చెప్తున్నా. మోస్ట్లీ 50 to 60% ఓనర్షిప్కి యూజ్ చేస్తాం, లేదా హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తాం. Sam has completed the task. I have finished just now. సో ఈ విధంగా ఒకటి ఓనర్షిప్, 2 హెల్పింగ్ వెర్బ్. అలా కాకుండా ఈటింగ్ టైమ్స్ గురించి, ఈటింగ్ వాటి గురించి ఎలా చెప్తామంటే ఐ డాష్ మిల్క్ అండ్ బ్రెడ్ at my breakfast. సో ఐ హ్యాడ్ అని అంటే నేను ఇప్పుడు పొద్దున్న తినేసాను అంటే హ్యాడ్ అంటే ఇక్కడ నేను తినేసాను. ఐ హ్యాడ్ మిల్క్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ మై ఐ హ్యాడ్ మిల్క్ అండ్ బ్రెడ్ ఎట్ మై బ్రేక్ఫాస్ట్. ఇది ఇక్కడ హెల్పింగ్ వెర్బా, మెయిన్ వెర్బా అంటే ఐ హ్యాడ్ అంటే ఇక్కడ నేను తిన్నాను అని అర్థం, అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఎలా అంటే I had informed. I had informed about the meeting. I had informed about the meeting. అంటే నేను ఒకప్పుడు ఇన్ఫార్మ్ చేసేసాను, అంటే అది నిన్నో మొన్న ఎప్పుడు అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, పాస్ట్. ఓకే, సో ఈ విధంగా హెల్పింగ్ వెర్బ్ గాను, మెయిన్ వెర్బ్ గాను, అంటే పొజిషన్ చెప్పడానికి ఈ విధంగా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అనేవి వాడతారు. వీటిని నెగిటివ్గా కూడా వాడచ్చు మనం, అంటే నెగిటివ్గా చెప్పడం. ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రపంచంలో ఎవరు ఏం మాట్లాడుకున్నా వీటిలోనే మాట్లాడుకుంటారు. ఐ హ్యావ్ ఏ కార్. ఐ హ్యావ్ ఏ కార్. నెగిటివ్ ఏమవుతుందంటే ఐ హ్యావ్ నాట్ ఏ కార్.
రాంగ్. ఇలా చెప్పకూడదు. ఐ డోంట్ హ్యావ్ ఎ కార్. ఇది కరెక్ట్. దెన్ షీ హ్యాస్ 2 kids. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దీన్ని నెగిటివ్ చేయాలి. షీ doesn't have 2 kids. ఓకే, ఇక్కడ డస్, ఇక్కడ డూ ఎందుకు వచ్చిందంటే ఇవి ప్లూరల్ కింద ఐ అక్కడ ఐని ప్లూరల్ కండిషన్ కింద తీసుకో. ఐ ప్లూరల్ కాకపోయినా ప్లూరల్ కింద తీసుకుంటాం కాబట్టి పర్సన్స్ లో డూ వాడాను. షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ వాడాను. ఆల్రెడీ పర్సన్స్ కి డూ వాడాలి, డస్ వాడాలి. ప్రీవియస్ వీడియోలో డూ ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాను, అవి చూడండి అర్థమవుతుంది. సో షీ హ్యాస్ 2 kids అంటే షీ హ్యాజంట్ 2 kids అనకూడదు. షీ డజంట్ హ్యావ్ అనాలి. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్. దెన్ శేఖర్ has a new car. Sekhar doesn't have a new car. సో ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటికి నెగిటివ్ చెప్తున్నా క్వశ్చన్ మార్క్ చూద్దాం. క్వశ్చన్ మార్క్ ఎలా వస్తుందంటే ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ చేసాం. క్వశ్చన్ మార్క్ ఎలా చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ని ముందు పెట్టడమే. డోంట్ ఉంది కదా, డూ దాని పాజిటివ్ కదా. డూ ఐ హ్యావ్ ఏ కార్. డూ ఐ హ్యావ్ ఏ కార్ అంటే దీనికి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సింగులర్ ప్లూరల్. సింగులర్కి ఏం వాడతాం? హ్యాజ్ వాడతాం. ప్లూరల్కి హ్యావ్ వాడతాం. పాజిటివ్లో. నెగిటివ్లో ఏం వాడతామంటే డజంట్ హ్యావ్. దీనికి డోంట్ హ్యావ్. నెక్స్ట్ ఇది ప్రజెంట్ లేదా ఇటు సైడ్ అంటాం. ఇది ప్రజెంట్. దెన్ పాస్ట్లోకి వెళ్తే పాస్ట్లో హ్యాడ్. అన్నిటికీ హ్యాడ్. సింగులర్కైనా ప్లూరల్కైనా దేనికైనా హ్యాడ్ వాడతాం. నెగిటివ్ అయితే డిడెంట్ హ్యావ్. నెగిటివ్ ఏం వాడతామంటే డిడెంట్ హ్యావ్. ఇది వాడతాం. ఇది పాస్ట్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. దెన్ యూ హ్యావ్ ఏ గుడ్ ఐడియా ఆన్ హ్యావ్ ఫార్మ్స్ హ్యాడ్ అండ్ హ్యాస్. అంటే హ్యాడ్ ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్. వీ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ అంటే అప్పుడు మాకు కార్ ఉండింది. ఇప్పుడు లేదు అని చెప్పడానికి వి డిడెంట్ హ్యావ్. దాన్ని నెగిటివ్గా, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. వి డిడెంట్ హ్యావ్ ఏ కార్ లాస్ట్ ఇయర్. మాకు అప్పుడు కారు లేదు. ఓకే, ప్రజెంట్లో డూ డజంట్, పాస్ట్లో డిడెంట్. గమనించారా? దిస్ ఈస్ ద వే. ఓకే, సో ఈ విధంగా ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని మీరు ఏదైనా సరే ఎట్లా అయినా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మీ ఓన్ సెంటెన్సెస్లో ఒక 10 పెట్టండి, ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకా హ్యాజ్, హ్యావ్ ఫామ్లో చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. స్టే ట్యూన్. బాయ్.